నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించిన పాడు పెళ్ళాం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో జూలై 1997లో ప్రచురింపబడింది. 2007 సంవత్సరంలో ప్రచురించబడిన పొగరుబోతు భార్య అనే వారి కథా సంపుటం నుండి ఇప్పుడు ఈ కథ తీసుకోబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తన భార్యని పాడు పెళ్ళంగా పేర్కొనటంలో శ్రేషధ్వనిస్తోందని తెలిసిన రాజా తన పద్ధతి మానడు. పాటలు పాడే పెళ్ళాలంటే అతనికి అంత చికాకు. పెళ్ళాలని కాదు, ఎవరు పాడినా అతనికి ఇష్టం ఉండదు. అతని ఫ్రెండ్స్ అందరూ రేడియో సిలోని వినే రోజుల్లో అతను బీబీసీ అందుకోవడానికి ప్రయత్నించేవాడు. పాటలు ఉండవు కదా అని ఇంగ్లీషు సినిమాలు చూసేవాడు. దేశవాళీ సినిమాలకు వెళ్తే పాటలు వచ్చినప్పుడు వినేవాడు కాదు. తెర మీద ఆడవాళ్ల వంపు సంపులు పరీక్షిస్తూ కూర్చునేవాడు. నేపథ్య గీతాలైతే నల్లుల్ని వేటాడటమో, సైకిల్ స్టాండ్ టోకెన్ ఉందో లేదో వెతుక్కోవటమో చేసేవాడు. అతను సావిత్రిని చూడటానికి వెళ్లే టైంకే పెళ్లి చూపుల్లో అమ్మాయి చేత పాట పాడించే సాంప్రదాయం పోయింది. అందుకనే రాజా తల్లిదండ్రులు సావిత్రిని పాడమనలేదు. అయినా సావిత్రే పాడేసింది. సినిమా హాల్లో చేసినట్టుగానే పాడేవాళ్లను నఖశిఖ పర్యంతం తేరిపార చూడటం వలన సావిత్రి నచ్చింది రాజాకు. ముఖం చూడగానే వద్దనుకున్నా పాట ధర్మమా అని ఆమె అవయవ సౌష్ఠవం అతని దృష్టిని ఆకర్షించి పెళ్లి జరిగేలా చేసింది. నీ పాట వల్లనే మన పెళ్లి జరిగింది అన్నాడు రాజా తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు. స్ట్రాటజిక్ రీజన్స్ వల్ల వివరాలు చెప్పకపోవడంతో సావిత్రి పొరపడింది. శోభనం నాడు కిటికీ తలుపులు తీసి చంద్రుడి మీద పాట పాడతానని పట్టుపట్టింది. అప్పుడు ఇక పాటల గురించి తన అభిప్రాయం చెప్పక తప్పలేదు రాజాకు. అయినా సావిత్రి తన పంథ మార్చుకోలేదు. అవకాశం దానంతటది రాకపోయినా దొరకబుచ్చుకుని పాటలు పాడదామని చూసేది. 10 మంది పొగిడితే చాలు గొంతు సావరించుకునేది. ఫ్రెండ్స్ అంతా ఫ్యామిలీస్తో పిక్నిక్కి వెళితే అంత్యాక్షరి ఆడదాం అనేది. పల్లవి పాడితే చాలన్నా వినకుండా పూర్తి పాట పాడేది. రాజా మొహం చూసి అందరూ అప్పటికి ఊరుకునేవారు. కానీ తర్వాత సారి నుంచి క్యారమ్స్, పేకట లాంటివి మాత్రమే ఆడదామనేవారు. అప్పుడు సావిత్రి మిగతా వాళ్ళని పాడమని ప్రోత్సహించి వాళ్ళకు పాట పాడాక వాళ్ళు తిరిగి మొహమాటానికి తనను పాడమంటే 2-3 పాటలు పాడేసి గొక్క తిప్పుకునేది. పక్క వాళ్ళంతా ఆమె గురించి జోకులు వేస్తున్న రాజా సహించాడు. మనిషి మనిషికి ఓ వీక్నెస్ పాపం అనుకుని సరిపెట్టుకున్నాడు. కానీ ఓసారి ఓ సుబ్బరామయ్య గారు తన భార్య గురించి అడిగిన తీరుకు మాత్రం మండిపడ్డాడు. ఆయన తన ఫ్రెండ్ చుట్టం పరిచయమైనప్పుడు వివరాలు అడిగి, మీ మామగారు మేము పక్కపక్క ఇళ్లల్లో ఉన్నామయ్యా కొంతకాలం అన్నాడు. ఇంతకీ నువ్వు ఏ అమ్మాయి మొగుడివి అని కూడా అడిగాడు. 3వ అమ్మాయి అండి చెప్పాడు రాజా. నాకు అలా గుర్తులేదు. అందరూ ఒకే ఈడు పిల్లల్లా ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి ఎప్పుడు బొంగ ముది పెట్టుకుని ఉండేది. ఇంకో అమ్మాయి ముత్యం అంతా పసుపు, ముఖం అంతా ఛాయ అని అస్తమానం చెవి కోసిన మేకలా పాడుతూ ఉండేది. ఆ అమ్మాయికి సాంప్రదాయం మీద ఎంత భక్తో, పెద్దయ్యాక ఇంటి ముందు ముత్యాల ముగ్గులేస్తుందేమో చూడాలి అనుకునేవాడిని అన్నాడు. ఆ పాటలు పాడే అమ్మాయి మా ఆవిడండి అని రాజా ఆయన ఆపబోయాడు. కానీ ఆయన ఆగలేదు. అలాగా, అయితే ముగ్గులేస్తోందా అని గట్టిగా నవ్వుతూ అడిగాడు. రాజా ఏమనాలో తెలియక వేదాంతం రంగరించి, భలే వారండి, ఆ పాట రాసిన ఆరుద్ర గారింట్లోనే వేస్తారో లేదో అన్నాడు. అది నిజమేలే, ముగ్గులు వేయకపోతే అదే బాయే. పోనీ పెద్దయ్యాకైనా పాటలు మానేసిందా అన్నాడు జాలిగా. ఆ సాయంత్రం రాజా పోట్లాట వేసుకున్నాడు. నీ వల్ల నా పరువు పోతోంది అంటూ. ఆయన మాటలకంత రుంజుకోవటం ఎందుకు, ఆయన ఎంత లంచగుండో తెలుసా అంది సావిత్రి. లంచగుండో మంచగుండో నాకు అనవసరం. నువ్వు పిచ్చి పాటలు పాడే రకమని ఆయన మనసులో ముద్ర పడిపోవటమే నాకు బాధాకరంగా ఉంది. చిన్నప్పుడు సరే, పెద్దయ్యకు కూడా నీ పద్ధతి మార్చవా అన్నాడు. బాగుందండోయ్, ఇప్పుడు ఇంట్లో ఎక్కడ పాడుతున్నాను? ఏదైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్లు అయితేనే పాడుతున్నాను. ఇదివరకు రోజుల్లో పెళ్లి భోజనాల దగ్గర ఎన్నో పాటలు పాడేవారట. మన దురదృష్టం కొద్దీ బఫేలు వచ్చి సాంప్రదాయాలన్నీ మట్టి కొట్టుకుపోయాయి అంది. ఏం పోవటమో, మంగళహారతులు ఇవ్వటమూ పోలేదు. ఆ టైంలో నువ్వు పాట పాడటమూ పోలేదు అన్నాడు. అదేమిటి, వాళ్లేగా పాడమంటారు అంటారు, కానీ నువ్వు పాడకూడదు, పాట రాదనాలి అన్నాడు. వచ్చి కూడా అలాగనటం ఏంటి? ఏమీ తప్పులేదు, పాపము కాదు.
మంగళహారతి దగ్గర ఆడపడుచు కట్నాలు ఎంత వేయాలంటం మీద డిస్కషన్లో వేళ్లకోళాలు జరుగుతూ ఉంటే నీ పాట ఎవడు వింటాడు? ఫంక్షన్లలోనూ అంతే, పాట పాడమని ఎంత బలవంత పెట్టడం, తీరం మొదలు పెట్టిందాకా ఉండి కబుర్లాడుకోవటం. నాకు కోపం వచ్చి పాట ఆపి తిడదామా అనిపిస్తుంది. వీళ్లకు కల్చర్ ఎప్పుడొస్తుందో ఏమో అంది సావిత్రి. ఎప్పటికీ రాదు. వచ్చేదాకా నువ్వు పాట పాడటం వాయిదా వేసుకో. వాళ్ళు అడగటం, గొంతు బాగోలేదని నువ్వు మొహమాట పడటం, పర్వాలేదు పాడమని వాళ్ళు జోకులు వేయటం, వీటితోటే వాడు సరదా తీరిపోతుంది. అందువల్ల నీ పాటికి నువ్వు పాట పాడుకుంటూ ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు అన్నాడు. పోనీ వాళ్ళని మాట్లాడొద్దని మీరు అదిలించవచ్చుగా. చాలే తెలివి, అప్పుడు నా మీద జోకులేస్తారు. ఏం పెళ్ళాం గురించి ఆ మాత్రం ఓర్చుకోలేరా? ఊళ్ళో వాళ్లకు ఉపకారం ఉంటే మాత్రం తయారవుతారు అంటూ సావిత్రి అలిగింది. అలక తీర్చక తప్పలేదు రాజాకు. అది కాదు సావిత్రి, వాళ్ళందరికీ నువ్వంటే అసూయ, బాగా పాడతావని. చుప్పనత్తనంతో నీ పాట కొత్త వాళ్ళెవరూ వినకుండా అలా డిస్టర్బ్ చేస్తారు అంటూ ఓదార్చాడు. కానీ అది మరోలా కొంప ముంచింది. పోనీ ఈ బంధువుల సర్కిల్లో వద్దు కానీ మీ ఫ్యాక్టరీ ఫంక్షన్లో పాడించండి. ఏటేటా యానివర్సరీ అవుతుందిగా. క్రితంసారి కల్చరల్ సెక్రటరీ గారి భార్య ప్రార్థనా గీతం పాడిందిగా, ఈసారి నేను పాడతాను అంది. రాజా లాజిక్ ప్రయోగించబోయాడు. కానీ నువ్వు కల్చరల్ సెక్రటరీ భార్యవు కావుగా, అందువల్ల ఛాన్స్ రాదు అని. అయితే మీరే సెక్రటరీ అవ్వండి, అప్పుడు నేను పాడొచ్చు అని మొండికేసింది సావిత్రి. రాజా అంతా నచ్చజెప్పబోయాడు. సెక్రటరీ అయితే బోలుడు కష్టం. రాత్రనక పగలనక ఇల్లనక వాకిలనక తిరగాలి. డ్రామా రిహార్సల్స్ ఇంట్లో జరిపించాలి. కాఫీలు టీలు తయారు చేసి ఇవ్వాలి. లేడీ ఆర్టిస్టులను రాత్రి ఇంటి దగ్గర దింపి రావాలి. వాళ్ళ ఇకలు పక్కపక్కలు భరించాలి. చచ్చేటంత శ్రమ, ఖర్చు. అయినా సావిత్రి వాటన్నిటికీ సిద్ధపడింది. రాజాకు తప్పలేదు. కానీ ప్రార్థనా గీతం ఈసారి స్టాఫే పాడాలని అన్నారు జీఎం గారు. సావిత్రి కొరకొర చూపులకు తట్టుకోలేక ప్రోగ్రాం మధ్యలో నాటకం సీన్లు మార్చేటప్పుడు ఒక లలిత గీతం సావిత్రి పాడే ఏర్పాటు చేశాడు రాజా. సావిత్రి దానికే సంబరపడింది. రిహార్సల్స్తో పింకులు ఎగరకొట్టింది. ప్రోగ్రాం ప్రారంభం అవటానికి 1 గంట ఉందనగా హఠాత్తుగా గుర్తొచ్చింది రాజాకు. క్రితంసారి 2 యూనియన్ల తాలూకు ప్రేక్షకుల మధ్య గొడవలు జరిగి ప్రోగ్రాం మధ్యలోనే ఆగిపోయింది. ఈసారి అలాగే జరిగి సావిత్రి పాట పూర్తి కాకుండానే మధ్యలో ఆగిపోతే సావిత్రి తనను నరికి పోగులు పెట్టడం ఖాయం. ఓ 15 నిమిషాల తర్వాత చూస్తే రాజా యూనియన్ లీడర్ల చేతులు కాళ్ళు పట్టుకుంటున్నాడు. వాళ్ళంతా కరిగారు. అవతలి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా తాము మాత్రం ఓర్పు వహిస్తామని, ప్రోగ్రాం కనీసం 2 గంటల పాటు నడిచేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ పాటికి సావిత్రి పాట అయిపోతుంది. పాపం అన్నమాట నిలబెట్టారు వాళ్ళు. సావిత్రి విజయవంతంగా స్టేజి ఎక్కింది. పల్లవి ఇంకా ఎత్తుకుందో లేదో ఫ్యాక్టరీ పిఆర్ఓ గారు హడావుడిగా స్టేజి ఎక్కి అవతల వైపు మైక్ అందుకున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫ్యాక్టరీలో ఎక్కడో బాంబు పెట్టారట. నేను అప్పుడే పోలీసులకు కూడా ఫోన్ చేశాను. 1-2 నిమిషాల్లో వాళ్ళు వచ్చేస్తారు కూడా. అన్నీ వెతుకుతారు. బాంబు ఉండకపోవచ్చు. ఇది ఉత్తుత్తి ఫోన్ కాల్ కావచ్చు. ఒకవేళ బాంబు ఉంటే మాత్రం అవతల పారేస్తారు. మీరేమీ కంగారు పడకండి అంటూ కంగారుగా స్టేజి దిగేశాడు. ఆయన ఎప్పుడూ అంతే. సమయం సందర్భం తెలియదు. ఏదైనా ఉంటే పరిగెట్టుకొచ్చి అందరికీ చెప్పేస్తాడు. మనసులో ఏది దాచుకోలేడు. బాంబు మాట విన్నాక జనాలు ఊరుకుంటారా? కకావికలై పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ చెక్కు చెదరకుండా ఉన్న చోట నుంచి కదలకుండా నిలిచిన వ్యక్తి సావిత్రి ఒక్కతే. తనకొచ్చిన ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదలుచుకోలేదామె. చెదిరే ముంగురులు పాట పక్కన పెట్టి, అదరకురా బెదరకురా మనసు చెదరనీయకురా అన్న పాట అందుకుని వీరావేశంతో పాడటం మొదలుపెట్టింది. ఈ పాటల పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుంటుందేమోననే జాలి కొద్ది రాజా వెళ్ళి ఆమె వద్దకు చేరి పక్కకు లాగబోయాడు. అతన్ని విదిలించేసుకుని ఉద్రేకంగా పాట కొనసాగించింది ఆమె. వదిలి వెళ్ళటానికి మనసు రాక రాజా అక్కడే నిలబడిపోయాడు. అతని వెనక అతని అసిస్టెంట్లు వచ్చి చేరారు. స్టేజీ మీద జనం అంతా శాంతంగా నిలబడటంతో ఆడిటోరియంలో జనాలు కూడా ధైర్యం తెచ్చుకున్నారులా ఉంది సద్దుమణిగారు. ఈ లోపల పోలీసులు రావటం, బాంబు గీంబు ఏదీ లేదు, ఒట్టి హోక్స్ కాలం తేలటం జరిగింది. 10 నిమిషాల్లో కార్యక్రమం పునఃప్రారంభమైంది. ఇంకొక అరగంట సాగింది. వందన సమర్పణకు ముందు జనరల్ మేనేజర్ గారు స్టేజి ఎక్కారు. ఈరోజు కార్యక్రమంలో అనుకోకుండా అవాంతరం వచ్చింది.
మన ప్రోగ్రాం అంటే కిట్టని వాళ్ళెవరో చేసిన కుట్ర ఇది. కొద్ది నిమిషాల పాటు అందరం ధైర్యం కోల్పోయిన మాట నిజమే. కానీ స్టేజి మీద ఉన్న రాజాగారి మిస్సెస్ మాత్రం నిబ్బరంగా నిలబడి సందర్భానికి తగినట్లు వేరే పాట పాడారు. ఆమె ధైర్యానికి సమయస్ఫూర్తికి అభినందిస్తూ నా తరపున ఆమెకు ప్రత్యేక బహుమతి ఇస్తున్నాను అని ప్రకటించాడు. సావిత్రి సంతోషంతో తల మునకలైపోయింది. ఇంటికి తిరిగొచ్చేటప్పుడు జిఎం గారు తన పాటకు ఎలా ముగ్ధులైపోయారో చెప్పుకుని మురిసిపోతూ ఉంటే, ఆయన నీ గాత్ర మాధుర్యానికి కాదు ధైర్యానికి బహుమతి ఇచ్చారు అని అడ్డు చెప్పకుండా తమాయించుకున్నాడు రాజా. ఆ తర్వాత ఇంటికొచ్చిన ప్రతి వాడికి సావిత్రి ఆయనిచ్చిన కప్పు చూపించి తన పాట గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటే కూడా అసలు విషయాన్ని చెప్పి రికార్డు సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. అతనికి అప్పటికే పెళ్ళై 3 ఏళ్లయింది. యథార్థాలు చెప్పడం ఎంత డేంజరస్సో అతనికి ఆ పాటికే తెలిసొచ్చింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.